హలో గైస్, నా పేరు మహేంద్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ప్రోమో చూసిన తర్వాత కానీ ఎపిసోడ్ చూసిన తర్వాత కానీ చాలామందికి ఒక డౌట్ వస్తూ ఉండొచ్చు. అది ఏమనంటే, ఇప్పుడు 12 మంది వైల్డ్ కార్డ్స్ అని అన్నారు కదా బిగ్ బాస్ చరిత్రలో మొట్టమొదటిసారిగా. సో నిజంగా అంతమంది వస్తారా? సో ఇది మైండ్లో అయితే ఉంది కదా చాలామందికి. సో లేదు, మ్యాక్సిమం 6 కంటెస్టెంట్లే వస్తారు, అంతకు మించి రారు. సో బేసిక్గా బిగ్ బాస్ స్క్రిప్ట్ ఎలా ఉంటుందంటే, ఆ టీమ్ రాసే అంటే డిసైడ్ చేసే టాస్క్లు ఎలా ఉంటాయంటే, వాళ్ళు గెలిచేలా కొన్ని, గెలవకూడని విధంగా కొన్ని ఉంటాయి. సో అలా గెలవకూడని విధంగా టాస్క్లు పెట్టి ఎంతమంది వీళ్ళు రావాలని అనుకుంటున్నారో అంతమంది మాత్రమే వచ్చేలా చేసి అనుకున్న వాళ్ళని తీసుకొస్తారు. సో వీళ్ళు కేవలం 6తోనే మాట్లాడి ఉంచారు. సో 6 మాత్రం వచ్చే ఛాన్స్ అయితే ఉంది తప్ప 12 మంది అయితే రారనమాట. సో అది వెరీ క్లియర్ పాయింట్. సో ఇదేంటంటే, గేమ్ని కొంచెం ఇంట్రెస్టింగ్గా మార్చడానికి, హౌస్ మేట్స్ని కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి, వాళ్ళని కొంచెం యాక్టివ్గా మార్చడం కోసం, వాళ్ళ మధ్య డిస్కషన్లు, పుల్లలు అన్నీ పెట్టడం కోసం. సో అట్లాగా కొంచెం ఆ బేసిస్ మీద అయితే ఈ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. సో డబుల్ ఎలిమినేషన్లు, ట్రిపుల్ ఎలిమినేషన్లు అని మీకు చాలా చోట్ల థంబ్నెయిల్స్ కనబడుతూ ఉంటాయి. బట్ అవేవి కూడా వాస్తవం కాదు. సో మహా అయితే ఎప్పుడో ఒక వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందేమో, ఒకవేళ 6 కనుక వచ్చినట్టయితే. అది కూడా ఎప్పుడైనా ఒక వారం నో ఎలిమినేషన్ కనుక ఉన్నట్టయితే అది చెప్పలేం మనం. అంటే కొన్నిసార్లు ఫెస్టివల్ టైమ్స్లో నో ఎలిమినేషన్ పెడుతుంటారు. సో ఆ టైంలో మేబీ అలాంటప్పుడు మేబీ ఏమైనా డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చేమో, కానీ యూజువల్లీ అయితే మాత్రం ఏమీ లేదు. డబుల్ ఎలిమినేషన్ కాదు, ట్రిపుల్ ఎలిమినేషన్ అట, అదేమీ లేదు. సో ఈ యాజ్ యూజువల్ కానీ ఎలిమినేషన్ ఉంటుంది. ఈ వారం ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్ బట్టి చూస్తే సోనియానే ఆల్మోస్ట్, ఎందుకంటే ఆపరేషన్ సోనియా చాలా గట్టిగా నడుస్తుందన్నమాట. సో లెట్స్ చూద్దాం రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏంటి అనేది. అంటే రేపు కాదు, అదే ఇంకా ఆదివారం రోజు. సో మనకి సాటర్డే కల్లా ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో ఆ టైంకి మనం డిసైడ్ చేసుకుందాం ఎవరు ఏంటి అనేది. సో ఇంకా ఎపిసోడ్ కోసం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మణికంఠది ఒక డ్రామా సీన్ అయితే పెట్టారు. ఎందుకు ఆ పేత్రా సీన్ పెట్టారో నాకు అర్థం కాలే. అంటే ఓకే, బాగానే ఉంది. అది లైవ్లో చూసాను ఆల్రెడీ. సో మ్యాక్సిమం ఇది ఇయర్లీ ఎన్నిసార్లు వేస్తారు, ఇదే ఏడుపు కొట్టు డ్రామా అనుకున్నాను నేను. సో దాన్ని మళ్ళీ ఎపిసోడ్లో కూడా వేసినప్పుడు నాకు ఇంకా చిరాకు వేసింది. నాకు ఏందో ఇదే అనిపించింది నాకు. సో అంటే నాకు ఎట్లా అనిపించిందంటే, ఎందుకు దాన్ని అట్లా ప్రొలాంగ్ చేస్తున్నారు? ఎందుకు అంటే, ఇప్పుడు వాళ్ళు ఏదో ఖాళీగా ఉండి ఏదో చేసుకున్నారు, ఓకే బాగానే ఉంది. సో దాన్ని మళ్ళీ టెలికాస్ట్ చేయడం ఎందుకు? అంటే నాకు ఇప్పుడు గేమ్ పరంగా వెళ్ళనివ్వకుండా బిగ్ బాస్ టీమే ఎమోషనల్ యాంగిల్లో కొంతమంది కనెక్ట్ అయ్యేలా చేస్తుందేమో అనిపిస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఆ స్ట్రాంగ్ పీపుల్ లైక్ నబీల్ కానీ, సీత కానీ, వీళ్ళంతా కూడా అండర్ డాగ్స్లా మారిపోతున్నారేమో. అంటే వాళ్ళకి రావాల్సినంత పాపులారిటీ రావట్లేదేమో, వాళ్ళు కొంచెం షాడోలోకి వెళ్ళిపోతున్నారేమో అనే ఫీల్ వస్తుందన్నమాట. సో అన్నెసెసరీ డ్రాగింగ్ అనమాట. వాళ్ళే పనిపాటు లేకుండా చేశారంటే దాన్ని నువ్వు పనిపాటు లేకుండా టెలికాస్ట్ చేయడం ఒకటి ఏం చెప్తాం ఇంకా. సో ఆ కూతురు కోసం ఏదో చేశాడు, ఓకే, ఎమోషన్ జెన్యూన్ అయ్యి ఉండొచ్చు, అందుకే తిను యాక్టింగ్ చేయమంటే తను జీవించేశాడు. సో ఓకే, బాగానే ఉంది. ఇంకా ఏడుపు అయితే స్టార్ట్ చేశాడు. సో విత్ ఇన్ సెకండ్స్లో కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసి, కళ్ళలోంచి రావద్దు అంటే ఇంకా తర్వాత డైలాగ్ అవి చెప్పుకున్నాడు, కంటిన్యూ చేసుకున్నాడు, అయిపోయింది. సో డన్. ఇంకా ఆ తర్వాత సీతను అయితే చీఫ్ చేశారు, హారం వేసుకోమని చెప్పి క్లాన్స్ చేంజ్ చేశారు కంప్లీట్గా. సో శక్తి టీమ్ ఆల్రెడీ ఉంది కాబట్టి, సో వాడు ఫస్ట్ చూస్ చేసుకోవచ్చు, నిఖిల్ ఆర్ సీత అని చెప్పారు. ఓకే, బాగానే ఉంది. ఫస్ట్ విష్ణుప్రియ నాకు రికగ్నిషన్ లేదనిపించింది, అందుకే వెళ్తున్నా అంది. లీడర్గా తిని ఎలా ఉంటుందో చూడాలి, నేను సపోర్ట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి సీత దగ్గరికి వెళ్ళింది, అయిపోయింది. సోనియా అర్థం చేసుకోవడం అండ్ అంటే నేను ఈ క్లాన్లోకి వచ్చినప్పుడు ఏమనుకున్నానంటే, అందరిని అర్థం చేసుకోవడం అవుతుంది, బాండ్స్ పెరుగుతాయి, టీమ్ ప్లే ఉంటుంది, కోఆర్డినేషన్కి స్పేస్ ఉంటుంది అనుకున్నా. బట్ వాళ్ళంతా కూడా క్లోజర్గా ఉన్నారు, ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళ స్పేస్లోకి రానివ్వట్లేదు, అందుకే నిఖిల్ టీంలోకి వెళ్తున్నా అంది. ఆ 2 నిమిషాలు కూడా తెలుగు భాషలో ఉన్న బూతులన్నీ వినబడ్డాయి నాకు. నిజము. అంటే ఆవిడ మాట్లాడుతున్నవన్నీ కూడా నిజంగా బూతులే. నిజం కదా! ఇప్పుడు ఆవిడ ఏమంటోంది? అర్థం చేసుకోవడం. ఆవిడ ఎవరిని అర్థం చేసుకోదు. బాండ్స్ ఆవిడ కొంతమందితోనే పెట్టుకుంటుంది, మిగతా వాళ్ళతో పెట్టుకోదు. టీమ్ ప్లే అంటే ఆవిడ దృష్టిలో ఆ ముగ్గురు ప్లే. కోఆర్డినేషన్ అంటే కూడా ఇద్దరితోనే కోఆర్డినేషను. వాళ్ళ దాంట్లోకి స్పేస్లోకి దీని వెళ్తుందా? అసలు వెళ్ళదుగా. వాళ్ళని రానియదుగా వీళ్ళ స్పేస్లోకి. అంతెందుకు ఇవాళ గ్రూప్ డిస్కషన్ పెట్టుకున్నారుగా, మనం ముగ్గురం ఆడుకుని మన దగ్గర ఉండాలి, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదని. మీరు తప్పు చేయనప్పుడు మీరెందుకు అంత భయపడుతున్నారు? మీరు తప్పు చేస్తే కదా మీరు భయపడాలి.
మీరు తప్పు చేస్తున్నారు కాబట్టి మీకు గిజ 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 వణికేస్తున్నారు మొత్తం. ఎట్లా గజ 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 ఏందో ఇంకా. ఇక మొత్తం ఇంకా నాకు అర్థం కావట్లే ఇంకా. ఆ టైంలో ఆవిడ అట్లా చెప్తుంటే ఇంక నాకు తెలుగు భాషలో ఉన్న బూతులన్నీ ఇక్కడే ఉన్నాయి. ఏందో ఇంక మొత్తం 18+ అయిపోయిందబ్బా షో. మొత్తం బూతులు మాట్లాడుతుంది ఆవిడ అనిపించింది నాకు. ఇంకా ఆ తర్వాత నైని షీ ట్రస్టెడ్ మీ. సో నేను తనని ట్రస్ట్ చేస్తానని చెప్పి వెళ్ళిపోయింది. అండ్ అక్కడ స్ట్రెంత్ ఉంది. అండ్ ఇక్కడ నేను ఆడి కాంపిటీషన్ ఇస్తా ఉంది. వెళ్ళిపోయింది. పృథ్వీ ఏమో నిఖిల్ దగ్గరికి వచ్చాడు. గుడ్ లీడర్ అక్కడ ఉంటే స్ట్రాంగ్ అని. తర్వాత నబీల్ ఏమో సీత క్లాన్కి. సీత అండ్ నిఖిల్ కంపేర్ చేస్తే సీత రియల్ అన్నాడు. అది నిజం. అది నిఖిల్ పరిస్థితి ప్రస్తుతానికి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నిఖిల్ నిజంగా ఇప్పుడు అంటే సోకిల్ అయిపోయాడు అనమాట. సోనియా ఏడు చెప్తే అది అన్నట్టు అయిపోయాడు పరిస్థితి. లేదంటే సోనియా అఖిల్ అయిపోయాడు. ఇంకేం చేయలేము ఇంకా. అండ్ వాళ్ళ క్లాన్ పీపుల్ కూడా జెన్యున్గా అనిపించింది అంటే సీత టీంలో ఉన్నవాళ్ళు. సో టాస్క్లు బాగా ఆడాలనుకుంటున్నా అది చెప్పి అటు వెళ్ళాడు. ఆదిత్య గారు కూడా సీత క్లానే, కరేజెస్, రెస్పెక్ట్ ఇస్తుంది, ఛాలెంజెస్ కావాలి. అవతల టీంలో టఫ్ పీపుల్ ఉన్నారు, పృథ్వీ, నిఖిల్ అండ్ సోనియా. సో వాళ్ళతో ఆడి నేను గెలవాలి, సో ఛాలెంజ్ కావాలి నాకు అని చెప్పి ఇటు వెళ్ళాడు. యష్మి ఉలికి పడింది ఫస్ట్. అది కొంచెం కామెడీగా అనిపించింది. తర్వాత బాండ్ అంటే బిగ్ బాస్ యష్మి అని అరవగానే. తర్వాత బాండ్ కోసం, ఎమోషన్ కోసం రాలేదు, సపోర్టివ్గా స్పోర్టివ్గా తీసుకోవడానికి వచ్చాను, గేమ్ ఆడడానికి వచ్చా అని చెప్పింది. సో వాళ్ళ క్లాన్లో అందరూ కూడా స్పోర్టివ్గా ఉంటారనిపించింది. సో అందుకే ఆ టీంలోకి వెళ్తున్నా అని చెప్పింది. సో అక్కడ థింగ్ ఏంటంటే అంటే లైక్ సోనియా ఏవైతే చెప్పిందో వాటికి కొంచెం కౌంటర్ ఇచ్చినట్టు అనిపించింది యష్మి. సో అది హైలైట్ అనిపించింది ఆ టైంకి. తర్వాత విష్ణు ఏమో ఫుల్ హ్యాపీ యష్మి వాళ్ళ టీంకి వచ్చిందని. సీత టీం ఫుల్ అయిపోయిందని చెప్పి ఇంకా మణికంఠని, ప్రేరణ అని శక్తి టీంలోకి వెళ్ళామన్నారు. లేదంటే వీళ్ళ స్వాప్ అవ్వాలని చెప్పారు. సో ఇంకా మణి ఏమో సీత టీం అన్నాడు. నేను నీకే సపోర్ట్ చేసా మొదటి నుంచి కూడా, నేను నీ టీంలో ఉండాలనుకుంటున్నా, తన దగ్గర ఆల్రెడీ నేర్చుకున్నా, నీ దగ్గర నేను నేర్చుకోవాలనుకుంటున్నా, నాకు యూజ్ అవుతుంది. సో నేను ఆల్రెడీ నిఖిల్ని చీప్గా చూసా, నిన్ను చూడాలనుకుంటున్నా అన్నాడు. అయితే ఇంకా సీత ఏమందంటే క్లియర్గా నాకు వేరే ఆప్షన్ లేదు స్వాప్ చేయడానికి, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ నా కోసం అని చెప్పి నా టీంలోకి వచ్చినప్పుడు నేను వాళ్ళని అట్లాగా వేరే టీంలోకి అయితే పంపలేనని చెప్పింది. సో సీత ఈజ్ జెన్యూన్, అందులో తప్పు లేదు. సీత చెప్పిన పాయింట్ అంతా కూడా కంప్లీట్గా వ్యాలిడే. సో నో డౌట్ ఎటాలని చెప్పొచ్చు. సో ఆబ్వియస్లీ ఇంకా మణికంఠ నిఖిల్ టీంకి వెళ్ళాడు. ప్రేరణది కూడా సేమ్ సిచ్యువేషన్. ఇంకా సీత ప్రేరణకు ఆల్రెడీ అర్థమైంది. ఇప్పుడు మణికంఠకి అదే పాయింట్ చెప్పింది, ఇంకా నాకు అదే పాయింట్ చెప్తుంది. ఇంకా వేరే ఆప్షన్ ఏముంది? సీత ముందే చెప్పింది యాక్చువల్గా నిన్నే చీఫ్ అయిన టైంలోనే. ఇప్పుడు నేను యష్మికి అదే పాయింట్ చెప్పా, సో నైన్గా నీకు అదే చెప్తున్నా అంది. సో మణికంఠకి చెప్పిన ఆవిడ ప్రేరణ కూడా అదే చెప్తుంది కదా. సో ప్రేరణ క్లారిటీగా ఉంది. సో నాకు ఆప్షన్ లేదు, నన్ను లాస్ట్లో పిలిచారు, నాకు ఇష్టం లేదు, నేను సీత టీంలోకి వెళ్ళాలనుకుంటున్నాను ప్రేరణ చెప్పింది. అయితే ఇక్కడ యష్మి ఓకే చెప్పింది, ఎందుకంటే యష్మి తను ఎక్కడైనా ఉండగలదు అండ్ ఎక్కడైనా ఆడగలను, ప్రేరణ అలా ఉండలేదని చెప్పి అట్లా చెప్పింది. సో ఫ్రెండ్ కోసం అలా చేసింది, ఎందుకంటే యష్మి క్లియర్గా ఐడియా ఉంది, యష్మి ఎక్కడైనా సరే తట్టుకొని నిలబడగలదు. కానీ ప్రేరణ వీళ్ళతో హ్యాండిల్ చేయలేదు. నిఖిల్ని కానీ, సోనియాని కానీ, పృథ్వీని కానీ హ్యాండిల్ అస్సలు చేయలేదు. ఎస్పెషల్లీ మణికంఠాన్ని కూడా హ్యాండిల్ చేయలేదు. సో డెఫినెట్గా ప్రేరణ అయితే మాత్రం ఇక్కడికి వస్తే ఇంకా తట్టుకోలేదు. సో అందుకోసం అని చెప్పి సాక్రిఫైస్ చేసింది త్యాగమూర్తి యష్మి అనమాట. కానీ డెఫినెట్గా షీఈ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ అండ్ షీఈ్ అ ఫైటర్. అండ్ సోనియా ఏమంటారు, సోనియాకి పర్ఫెక్ట్ రియాక్టర్. సో తనకి తగ్గట్టుగా రియాక్ట్ అవుతూ ఒక న్యూక్లియర్ రియాక్టర్లా బ్లాస్ట్ అవుతుంటుంది ఎప్పటికప్పుడు. సో అది కూడా బాగా అనిపించింది. సో అట్లాగా ఇంకా నిజంగా గ్రేట్ అనిపించింది. సో సీత టీంకి లగ్జరీ రూమ్ ఇచ్చారు. యష్మి ఏమో తలగొట్టుకుంది లగ్జరీ రూమ్ అని, కానీ విష్ణు ఏమో అంటుంది. ఏంది విష్ణు గోళ అనుకున్నాను నేను. ఇంకా వాళ్ళతో పెద్ద క్లాన్ అని చెప్పి ఇచ్చారు. ఇక బేసిక్గా లైవ్లో విష్ణుప్రియ ఫుల్ హ్యాపీ అసలు. అంటే వాళ్ళకి లగ్జరీ రూమ్ ఇవ్వగానే ఎస్ ఇప్పుడు సోనియాతో పని చేయిస్తాను, ఇప్పుడు పృథ్వీతో పని చేయిస్తాను, మొదటి నుంచి పనులు తప్పించుకుంటూ కూర్చున్నారు కదా. వీళ్ళు కూడా అదే మాడుకుంటున్నారు, సోనియా అసలు పనులు చేయలేదు సరిగ్గా అని చెప్పి. సో ఇంకా ఇప్పుడు అట్లా అనమాట. సో ఇప్పుడు వాళ్ళు ఎక్కువ పనులు చేయాల్సి ఉంటుంది కదా. సో అందుకోసం అని చెప్పి విష్ణుప్రియ ఫుల్ హ్యాపీ అనమాట. ఇంకా యష్మి కోసం సోనియా, ఆదిత్య గారు మాట్లాడుకుంటున్నారు. యష్మి వాళ్ళందరూ గ్రూపు అండ్ సీత డెసిషన్ మేకింగ్లో పూరు, నేను అందరితో జెల్ అవుతున్నా అని చెప్పి. సో యష్మి వాళ్ళందరూ గ్రూప్ అయితే మరి వీళ్ళు చేసేది ఏంటి? పాయింట్ నెంబర్ 1 ఈవిడ తప్పు. 2 సీత డెసిషన్ మేకింగ్ పూర్, ఈవిడ డెసిషన్లు గొప్పగా ఉన్నట్టు. ఈవిడ సెల్ఫిష్ డెసిషన్లు, పూర్ డెసిషన్లు అయినా పర్లేదు కానీ సెల్ఫిష్ డెసిషన్లు ఇంకా వరస్ట్. సో అదొక పాయింట్. నేను అందరితో జెల్ అవుతా. ఎందుకు జెల్ అవుతావు నువ్వు? వాళ్ళకి పుల్లలు పెట్టి వాళ్ళందరినీ విడదీయడానికి జెల్ అవుతావు నువ్వు నైని కాదు, అందుకే అయ్యావు నిన్న. సో 3 పాయింట్లకి కూడా 3 కాంట్రడిక్టింగ్ థింగ్స్ చేస్తుంటుంది ఆడ. ఆపోజిటే మొత్తం. ఇంకా మణి ఏమో నేను చీఫ్ అయ్యాకే లగ్జరీ రూమ్కి వెళ్తా అన్నాడు. ఇంకా ఆ ఇద్దరు తప్ప ఇంకెవరో వెళ్ళడం లేదు ఆ టీంలోకి అని చెప్పి సీత అంటే బిగ్ బాస్ బలవంతం చేస్తే వెళ్ళారు అంతే అని. నిజమే, వాళ్ళిద్దరు తప్ప ఇంకెవరు వెళ్ళాలనుకోలేదు అసలు నిఖిల్ టీంకి.
అంటే నిఖిల్ అసలు నచ్చట్లే. ఎందుకంటే నిఖిల్ సోనియాకి మాత్రమే ప్రియారిటీ ఇస్తున్నాడు. అసలు వేరే వాళ్ళని పట్టించుకోవట్లే. ఇప్పుడు క్లాన్ చీఫ్ అన్నాక అందరికీ ప్రియారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. బట్ ఇవ్వడు నిఖిల్. ఓన్లీ సోనియా, 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 సోనియా అని భజన, 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 ఓ ఓ భజన. సో, ఆ భజన ఎవరికీ కూడా నచ్చట్లేదు. అందుకే వెళ్ళట్లేదు. నిఖిల్‌కి ఇప్పటికైనా అర్థం కాకపోతే కష్టం అబ్బా! నిఖిల్‌కి ఈ టైంకైనా అర్థం కావాలి. లేదు నేను ఇంకా అర్థం చేసుకోను. నేను ఇంతే. నేను ఇలాగే ఉంటా. సోనియా నామస్మరణ చేస్తా ఉంటా. సోనియా 108 నామాలు జపిస్తూ ఉంటా. సోనియా అష్టోత్తర నామం చదువుతూ ఉంటా. సోనియా సుప్రభాతం పఠిస్తా. ఇంకోటి సోనియా మంత్రాన్ని జపిస్తా. ఇట్లా అంటే కష్టం. ఇలాగైతే సర్వైవ్ కాలేడు. అంటే ఉంటాడులేండి. ఓట్ బ్యాంక్ చాలా గట్టిగా ఉంది కాబట్టి ఇప్పుడు నామినేషన్లోకి వచ్చినా మళ్ళీ నిఖిల్‌కి సాలిడ్ ఓట్ బ్యాంకే ఉంటది. అందులో నో డౌట్. కాకపోతే ఏమంటే ఇట్లాగే ఉంటే విన్నర్ అవ్వడం కష్టం. అది వచ్చిన ప్రాబ్లమ్ అంతా కూడా. సో, అది మ్యాటర్. సో, నీ మీద కోపం నాకెక్కువ నా మీద కోపం నాకెక్కువ ప్రియారిటీ ఇస్తాను. వాళ్ళకి నచ్చలేదని చెప్పి సోనియా అంటుంది పృథ్వీతో. నిజమే కదా! బాండ్స్ ఫ్రెండ్స్ కోసం వాళ్ళు అంటున్నారు. రెడ్ ఎగ్ ఎందుకు ఇచ్చారు మరని చెప్పి సీత. నిజమే కదా! వాళ్ళు మాట్లాడకూడదు. వాళ్ళెట్లా మాట్లాడతారు? నువ్వెందుకు చెప్తున్నావు అది? నువ్వు చెప్పకూడదు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. అలా అనమాట. ఇంకా తర్వాత హ్మ్. బాం నీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సార్ట్ ఔట్ చేసుకో అని చెప్పి ఇది యష్మి ప్రేరణకు చెప్తుంది. ఈ ఛాన్స్‌ని యూజ్ చేసుకో. విష్ణుప్రియ, నయనిక వీళ్ళందరితో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా! సీత వీళ్ళందరితో అవన్నీ కూడా సార్ట్ ఔట్ చేసుకో. అండ్ సెట్ అవ్వు అని చెప్పి చెప్పింది. సో, యాస్ ఎ ఫ్రెండ్‌గా చాలా బాగా చెప్పింది. లైవ్‌లో ఇంకా బాగా చెప్పింది. ఆదిత్య గారేమో ఇప్పుడు యష్మి, సోనియా ఫ్రెండ్స్ అయిపోతారేమో అంటే చిచ్చి అసలు అవ్వను అన్నట్టుగా చెప్పింది యష్మి. సో, ఇంకా అక్కడ వాళ్ళని స్ప్లిట్ చేస్తది అంటే స్ప్లిట్ చేయడం అట్లేం లేదు అన్నట్టుగా మాట్లాడి ఏమో వాళ్ళు ఎలాగాడతారో తెలీదు కదా! అంది. సో, బేసిక్‌గా యష్మి స్ప్లిట్టింగ్ చెయ్యదు. యష్మి స్పిట్టింగ్ చేస్తది. స్పిట్టింగ్ ద ఫ్యాక్ట్స్ అనమాట. ఎప్పుడు నిజాలు ఎక్కువ మాట్లాడేస్తుంటది బయటికి. సో, అది సోనియా గాలుతా ఉంటది. ఎనీహౌ మనకు కావాల్సింది కూడా అదే. సో, సోనియా అనే పర్సన్ డెఫినెట్‌గా యాస్ ఫాస్ట్ యాస్ పాసిబుల్ ఎలిమినేట్ అయిపోవాలి. ఈరోజు వెడ్నెస్‌డే. ఇంకా 3 రోజులు ఉంది. సోనియాని భరించాల్సి ఉంటది మనం. లక్ష్మి, శుక్ర, శనివారాలు. సో, ఈ 3 రోజులు ఎలాగోలా సోనియాని భరించేస్తే సోనియా ఎళ్ళిపోద్దని కోరుకుందాం. బట్ ఏమో రతికని కూడా అలాగే అనుకున్నాం. రతిక బిగ్ బాస్ ముద్దు బిడ్డ అట్లా అనుకున్నాం. పంపరేమో అనుకున్నాం. బట్ పంపారు కదా! సో, అట్లాగే ఈసారి కూడా రతిక 2.0 సారీ రతిక రీ ఎంట్రీతో రతిక 2.0 కదా! ఓకే. ఈవిడ రతిక 3.0. సో, రతిక ఎళ్ళిపోతది అనే కైండ్ ఆఫ్ అంటే రతిక 3.0 ఎళ్ళిపోద్ది అనిపిస్తుంది. సో, లెట్స్ సీ చూద్దాం ఏంటి సిట్యుయేషన్ అనేది. సో, నైని ఏమో ఎమోషనల్ అయిపోయింది నిఖిల్ కోసం. వచ్చాడు, హగ్ ఇచ్చాడు, ఎళ్ళిపోయాడు. సోనియా వర్క్ నుంచి ఎస్కేప్డ్ అని చెప్పి ఆళ్ళు మాట్లాడుకుంటున్నారు. నిజమే కదా! మొత్తం పని దొంగ. క్లాన్స్ చేంజ్ అవ్వడం వల్ల అని చెప్పి. ముగ్గురు పాయింట్స్ మనలోనే ఉండాలనుకుంటున్నారు. మీరు ముగ్గురు జెన్యూన్‌గా ఉన్నట్టయితే మీ పాయింట్లు బయటికెళ్ళకూడదని మీరెందుకు కోరుకుంటారు? నిజం కదా! ఇప్పుడు మనం ఏదైనా ఒక దొంగ పని చేస్తేనే అది ఇంకోటి తెలియకూడదు అనుకుంటాం. మనం మంచి పని చేస్తే అందరికీ తెలియాలని అనుకుంటాం. సో, మనం చేసేది లత్కోర్ పని అని మనకి తెలుసు. ఏ సో, ఏమ్మా ఏదది ఆ గ్రూప్ పేరేంది? సోనియా, నిఖిల్, పృథ్వీ కదా! ఎస్ఎన్‌పి, ఎస్‌పిఎన్, ఆహ్, పిఎస్ఎన్, పిఎన్ఎస్. ఏహే! ఆ స్పానే బావుంది అంతకుముందు పాపం అభయ్ ఉన్నప్పుడే. ఆ స్పాన్ ఎయ్యబోగానే ఆ గ్రూప్ పేరు గూడా పోయింది మొత్తానికి. ఛీ! ఏందోలెండి. అట్లే ఉంది కదా! మరిప్పుడు నిజంగా ఈళ్ళు చేసేవన్నీ కన్నింగ్ ఆలోచనలు, కన్నింగ్ థాట్స్, కన్నింగ్ పనులు. ఇంక అందుకే ఎవరికీ తెలియకూడదు మరి. ఇంకా నైని ఎందుకంటే ఆహ్, అప్పుడు ఏందది నిఖిల్ ఓ మాట అన్నాడు. మిగతా ఇద్దరు కూడా స్పైస్‌లాగా పనిచేస్తారని చెప్పి. మణి మరీ ఎక్కువ మన మీద అదే పనిలో ఉంటాడు. ఆల్రెడీ చేసాడు కూడా అని చెప్పాడు. యష్మి కూడా అందుకే వచ్చింది. మనం రాంగ్ అని ప్రూవ్ చేయడానికి, మనకు సంబంధించిన పాయింట్లు పట్టుకోవడానికే మన టీమ్‌కి వచ్చింది అని అంటున్నాడు. కానీ యష్మి వచ్చిన ఉద్దేశ్యం అది కాదు. యష్మి వచ్చిన ఉద్దేశ్యం ప్రేరణ కోసం. సో, అది క్లియర్‌గా తెలుస్తోందక్కడ. సో, తన ఫ్రెండ్ కోసం చేసింది అట్లా. సీరియల్‌లో ఇద్దరు హీరోయిన్ అండ్ విలన్ అయ్యుండొచ్చు. 'కృష్ణ ముకుంద మురారిలో'. బట్ అయినా కూడా డెఫినిట్‌గా ఇక్కడ మాత్రం డెఫినిట్‌గా చాలా మంచి ఫ్రెండ్స్ అండ్ బయట కూడా మంచి ఫ్రెండ్స్ అని తెలుస్తోంది. సో, దట్స్ ఎ గుడ్ థింగ్ అని చెప్పొచ్చు తన నుంచి అయితే మాత్రం. సో, ఈ 3 వర్సెస్ హౌస్ అని చెప్పి నిఖిల్. అంత లేదు నాన్న. మీరట్లా చేసుకుంటున్నారు. అంత దరిద్రగొట్టు మైండ్ సెట్‌తో. మీరే అట్లా చేశారంతే అంతకుమించి ఇంకేటి లేదు. సో, మీరు మంచివాళ్ళు అయ్యుండి, మీకు హౌస్ మొత్తం అగైనిస్ట్ అయితే అప్పుడు ఓకే. ఆడియన్స్ కూడా సపోర్ట్ చేస్తారు. మీరు చేస్తున్న పనే దరిద్రం గదా! ఇంకా అది పరిస్థితి. ఇంకా నైనిక ఎందుకంటే తనకక్కడ కంఫర్ట్ జోన్ అండ్ ఆ 2కి ప్రియారిటీ. సో, అందుకని తనక్కడికెళ్ళిపోయింది అని చెప్పి అనుకున్నారనమాట పృథ్వీ అండ్ నిఖిల్. తర్వాత నిఖిల్, నైనిక మాట్లాడుకున్నారు. ఎందుకు ఏడ్చినావు అంటే, గేమ్‌లో పాయింట్ ఆఫ్ వ్యూస్ డిఫరెంట్ ఉంటాయి ఇద్దరివి. కానీ గేమ్‌లో నీ పాయింట్ నాకు తెలీదు.
నేను చీఫ్ అవ్వాలనుకున్నా, మీరు నా కోసం ఆడుతున్నారు అనుకున్నాను నేను లాస్ట్ వరకు ఉండేసరికి. కానీ మీరు సీత కోసం ఆడుతున్నారు అనేది నాకు ఆ తర్వాత అర్థమైంది. అండ్ ఎవరు చెప్పారంటే విష్ణు చెప్పింది నన్ను. తనకెవరు చెప్పారంటే తన టాస్క్‌లో ఉంది అలా తెలిసింది తనకి. సో, తను అలా చెప్పింది నాకు అని అంది. సో, నా క్లాన్ వాళ్ళకే రావాలని నేను ఆడాను. నేను అలాగే ఆడానని చెప్పి నిఖిల్. నిజంగా వాళ్ళ క్లాన్ వాళ్ళకే రావాలి అని అనుకున్నట్టయితే విష్ణుప్రియ చేతికి హ్యామర్ ఎళ్తుంటే ఎందుకు వదలలేదసలు? ఎందుకసలు అసలు కనీసం కన్సిడర్ కూడా చేయలేదు. తను ఆడింది వాళ్ళ క్లాన్ వాళ్ళ కోసం కాదు. తను ఆడింది సోనియా కోసం. ఎట్టి పరిస్థితిలోని కూడా సోనియాని చీఫ్‌ని జేయాలి. సోనియా నెక్స్ట్ వీక్ నామినేషన్స్‌లోకి రాకూడదు. సో, సోనియా సేఫ్ అయిపోవాలి. ఆ బేసిస్ మీద యూ నో చెయ్యి బాగోకపోయినా అక్కడ కుస్తీ పోటీలు చేసి, మల్ల యుద్ధాలు, ముష్టి యుద్ధాలు, గదా యుద్ధాలు అన్నీ చేసి, సుత్తి యుద్ధాలు అన్నీ చేసి అంటే అది BB8 యుద్ధం అది. ఎందుకంటే BB8 ఈక్వల్ టు సుత్తి కదా! సో, ఈ సీజనే సుత్తి. సో, అక్కడ సుత్తితో యుద్ధం చేశాడు కాబట్టి అది సుత్తి యుద్ధం కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి. సో, ఏ ఈజ్ ఈక్వల్ టు సి కదా! సో, BB8 ఈజ్ ఈక్వల్ టు సుత్తి, సుత్తి ఈక్వల్ టు BB8 కాబట్టి సుత్తి యుద్ధం ఈక్వల్ టు BB8 యుద్ధం. అట్లా అనమాట. సో, అట్లా కూడా చేశాడు. అది BB8 యుద్ధం అవన్నీ చేశాడు. సోనియా కోసం ఇదంతా చేశాడు మొత్తానికి. సో, అదనమాట పరిస్థితి. సో, ఇంకా అది అర్థమైపోతుంది అందరికీ కూడా. మళ్ళీ ఈళ్ళ కోసం ఆడానంటాడు. ఇంకా ఆ తర్వాత నిఖిల్ ఎవరికీ చెప్పలేదు. చీఫ్‌గా చెప్పాలి అంటే, ఆయన సరే నేను చెప్పలేదు నా తప్పని ఒప్పుకుంటాను. మీరు మాత్రం నన్ను అడగకుండా నా మీద బ్లేమ్ ఏసారంటాడు. కాదు, కాదు. ఇప్పుడు చీఫ్‌కి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. హౌస్‌మేట్ క్లాన్ మెంబర్స్‌కి గాదు. ఆబ్వియస్‌లీ. సో, క్లాన్ మెంబర్స్ ఎందుకొచ్చి అడగాలి? చీఫ్ తన డెసిషన్ ఏంటో చెప్పకుండా నాకు నచ్చినట్టు నేను ఆడేస్తానంటే ఎలాగవుద్ది? పోనీ నువ్వు ఆడావనుకో, ఆడినప్పుడు బ్లేమ్ తీసుకో. ఇండివిడ్యువల్‌గా ఆడినప్పుడు ఇండివిడ్యువల్‌గానే డెసిషన్ తీసుకున్నావు అనే ఫీల్ వస్తది. ఇండివిడ్యువల్‌గానే నువ్వు ఇవన్నీ కూడా కావాలని చేసావు అని ఫీలింగ్ వస్తది కాబట్టి ఇండివిడ్యువల్‌గా బ్లేమ్ ఏస్తారు నీ మీద. అప్పుడు నువ్వొచ్చి అది కూడా తీసుకోవడానికి రెడీగా ఉండాలి. లేదు నా మీద బ్లేమ్ ఏశారు, నాకు బాధేసింది, ఎవరైనా అన్నా పర్లేదు, నువ్వంటే ఇంకెక్కువ బాధేస్తుందంటే అది అనవసరమైన విషయం అనిపిస్తుంది నాకైతే మాత్రం. అది కరెక్ట్ కాదు. సరే నెక్స్ట్ భూకంపం అన్నాడు బిగ్ బాస్, తుఫాన్ అన్నాడు. ఇంకా వాళ్ళని బయటకి తీసుకొని వచ్చేయచ్చు అన్నాడు. లిమిట్‌లెస్ సర్ప్రైజ్ అన్నాడు. 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అన్నాడు 2 వారాల్లో. మొత్తం హౌస్ అందరూ కూడా షాక్ అయ్యారు లిమిట్‌లెస్ సీజన్ అని చెప్పి. సరే సర్లే ఇలాగే మిమ్మల్ని గొర్రెలు చేసేది అనుకున్నాను నేను మనసులో. వైల్డ్ కార్డ్స్ రాకుండా ఆపే పవర్ మీకు ఇస్తున్నా అని చెప్పాడు. టాస్కుల్లో గెలిస్తే ఆపొచ్చు. ఎన్ని గెలిస్తే అంతమందిని ఆపొచ్చు. విన్నర్స్ క్లాన్‌కి ఒక 1,00,000 ఇస్తారు ఎవ్రీ టాస్క్‌కి కూడా. అంటే వాళ్ళ క్లాన్ తరపున వస్తదనమాట అది. సో, అట్లా చెప్పారు. ఎంత ఎక్కువ మందొస్తే అంత ఎక్కువ మంది మీలోంచి బయటకి వెళ్ళాల్సి రావచ్చు అని కూడా అన్నాడనమాట. సో, బేసిక్‌గా ఈ ఒక్క మాట చెప్పకపోయుంటే మాత్రం డెఫినెట్‌గా అంటే ఎట్లా ఆడొచ్చంటే ఆ 12 టాస్కులు కూడా కావాలని గెలవకూడదు. అంటే గెలిచినట్టు ప్రయత్నించాలి. చివరికొచ్చేసరికి ఓడిపోవాలి. అట్లా ఉండాలనమాట సిట్యుయేషను. సో, అంటే ఒకవేళ నిజంగా ఈ మాట చెప్పకపోయుంటే మాత్రం నేనైతే అదే చెప్దును నేనక్కడుంటే మాత్రం. ఈ మాట చెప్పకపోతే. అంటే ఎందుకంటే చూడు సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ అనేది సీజన్ మధ్యలో బిగ్ బాస్ డిసైడ్ చేయకూడదు. సీజన్ ఎండింగ్‌లో ఆడియన్స్ డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో, అందువల్ల ఏంటంటే ఈ మధ్య గ్యాప్‌లో ఎవరు రాకూడదు, మాలో మేమే ఆడాలి అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు వేరే వాళ్ళొస్తే కొత్త వాళ్ళు 12 మందొస్తే ఆ 12 మందితో వీళ్ళు ఎలాగ ఆడతారనేది కదా పాయింట్ ఇక్కడ. సో, అది మ్యాటర్ ఇక్కడ. సో, దానివల్ల ఏంటంటే దానికి తగ్గట్టుగా డిసైడ్ చేయాల్సి ఉంటది. సో, ఇప్పుడు 12 మంది ఉన్నారు. ఇంకో 12 మంది వచ్చినట్టయితే 24 మంది అవుతారు. 24 మందితో ఎలా ఆడతారు? చాలా కష్టం ఉంటదప్పుడు. ఆ హౌస్‌లో బెడ్‌లు కూడా సరిపోవు. పడుకోవడం కష్టం. ఓ దగ్గర కూర్చోవడం కష్టం. గుసగుసలాడడం కష్టం. మాటలు వినబడిపోతుంటాయి అందరికి. ఇది చాలా కష్టం ఉంటది. ఇది సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటే. ఏదో 12 మంది ఉండి ఆడో ముగ్గురు, ఏడో ముగ్గురు, అక్కడ ఒక ఇద్దరు కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవడం కాదు సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటే. సో, నేను ఒకవేళ ఆ పొజిషన్‌లో ఉంటే బిగ్ బాస్ ఈ మాట చెప్పకపోయుంటే, ఎంత ఎక్కువ మంది వస్తే మీలో అంత ఎక్కువ మంది మీలోంచి బయటికి వెళ్ళాల్సి రావచ్చు అని గనక అనకపోయి ఉంటే మాత్రం నేనైతే కావాలని చెడగొట్టేటోడిని అన్ని టాస్కులు కూడా. సో, అది పరిస్థితి. అంటే అదెందుకు ఆ కర్ర టాస్క్ ఇచ్చారు కదా! ఒకళ్ళని చెడగొట్టాలంటే ఏం చేస్తుంది తెలుసా? ఇట్లా ఆడుతూ, ఆడుతూ, ఆడుతూ కర్ర బ్యాలెన్స్ తప్పేస్తుంది అయ్యయ్యో! అని చెప్పి ఎళ్లి అవతలోడు బాల్ కూడా తోసేటోడిని. అని అనిపించింది నాకైతే మాత్రం. ఇంకా తర్వాత ఇంకా ఆ తర్వాత విష్ణుప్రియ ఏదో కామెడీ చేసుకుంటుంది. నిఖిల్ ఏదో కామెడీ చేశాడు. విష్ణుప్రియ ఏదో అప్పర్ బాడీ పంచర్ అయింది అది ఇది అని. ఇంకా ఆ తర్వాత యష్మి 5 గర్ల్స్ అనేసి అన్నది. తర్వాత చెప్తుంటే మనీ నీ బాయ్‌గా క్యాలిక్యులేట్ చేయలేదా అని పృథ్వీ అంటే, అంత ఏటి లేదులే మనీ అబ్బాయే కదా! అంటే లైట్‌లే అన్నది. అంటే సో, ఇంక అప్పుడు నిఖిల్ వచ్చి చెప్పాడు. మనీ నిన్ను బాయ్‌గా క్యాలిక్యులేట్ చేయలేదంటే జోక్ కూడా లిమిట్ ఉంటదని చెప్పి మణికంఠ నిఖిల్ మీద ఫైర్ అయిపోతాడు. కీప్ యువర్ బౌండరీస్ అన్నాడు. నబీలేమో మధ్యలో మనం క్రికెట్ ఆడుతున్నామా ఇక్కడ అంటే, కీప్ యువర్ బౌండరీస్ అని అస్తమానం అంటాడు కదా! అందుకని మనం ఏం క్రికెట్ ఆడుతున్నామా బౌండరీస్ కోసం ఆడుతున్నాను అంటున్నాడనమాట. ఇంకా ఆ తర్వాత నామినేట్ చేస్తాడు ఇంక ఈ పాయింట్ మీద అని నిఖిల్. తర్వాత విష్ణు వెళ్ళి నేను అనలేదు అంది.
నిఖిల్ ఏమో నేను అనలేదు చెప్పానంటే ముక్కు మీద జుట్టు మీద ప్రామిస్ చేయండి చేశాడు నేను అనలేదు అన్నాడు. మరి ఎవరన్నారంటే నేను అనలేదని విష్ణు. ఇది ఎవరన్నారో చెప్పు అంటున్నా. అంటే ఇంకా లాస్ట్కి ఎవరు మాట్లాడలేదు. ఇంకా మళ్ళీ జోకు లేదు అని మణికంఠ అరిశాడు. సో ఎవరు వేసినా కూడా కొంచెం ఆలోచించండి జోక్స్ వేసే ముందు అని చెప్పాడు. అయిపోయింది. యష్మి అన్నది అది కూడా క్యాజువల్గానే చెప్పింది. సో లైట్ అని నేను పట్టించుకోను అన్నట్టుగా. ఇంకా తర్వాత ఒక టాస్క్ అయితే పడ్డది. బాల్ని పట్టు టవర్లో పెట్టు టాస్క్ 5 బాల్స్ వేయాలి. ఇది హైలైట్. ఇది క్లాన్స్ 10 నిమిషాలు వేయకపోతే 2 టీములు అవుట్ అనమాట. 5 వర్సెస్ 5 సీదా సంచాలక్. సో నిఖిల్ది ఫస్ట్ బాల్ కింద పడిపోయింది. యూనో అది మళ్ళీ ట్రై చేశాడు, మళ్ళీ కింద పడిపోయింది. ఆ తర్వాత ఈ గ్యాప్లో నబీల్ ఒకటి వేసాడు. తర్వాత నిఖిల్ కూడా ఒకటి వేసాడు మొత్తానికి. కానీ తర్వాత ప్రేరణ చాలా ఫాస్ట్గా వేసింది. బేసిక్గా ఇట్లాంటి టాస్కులు వచ్చినప్పుడు ప్రేరణ చాలా ఫాస్ట్ ఉంటుంది. యాక్చువల్గా చాలా యాక్టివ్ ఉంటుంది, చాలా ఎనర్జెటిక్ ఉంటుంది. అసలు నిజంగా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంటుంది ప్రేరణ అయితే మాత్రం. ఇంకా తర్వాత సోనియాది ఫస్ట్ అక్కడ ఏమైపోయిందంటే బాల్ దొబ్బింది. అంటే అక్కడ దాకా బాగానే వచ్చింది, అక్కడ పెట్టింది, అది ఏందో అది ఆగిపోయింది మధ్యలో. నిఖిల్ది అయితే బాగానే పోయింది. మళ్ళీ ఏందో సోనియా బాల్ మాత్రం అక్కడ ఆగిపోయింది మధ్యలో. అది చాలాసేపు సీత వచ్చి మధ్యలో ఊపుతోంది పాపం ఆ టవర్ని. అబ్బే కదలట్లేదా బాల్, అది అక్కడ స్టక్ అయిపోయింది ఆ టవర్ మధ్యలో. ఏందో మొత్తం ఎందుకో ఏం మొత్తం తేడాగా ఉంది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే. సర్లేండి సర్లేండి. అయితే సీత పుష్ చేయడానికి ట్రై చేసింది, బట్ అయినా కూడా అవ్వలేదు. ఫైనల్గా నిఖిల్ అయితే కొట్టాడు. ఎగిరి చేత్తో కొట్టాడు. కొడితే అప్పుడు కిందకు వచ్చింది. లేదంటే ఇంకా బాల్ అలా స్టక్ అయిపోయి ఉంటే ఇంకా ఇంకో బాల్ రాదు కదా. ఇంకా టవర్ ఇంకా అలా ఉండిపోద్ది. ఇంకా వేయడానికి కూడా లేదు. మీకు గుర్తుంది సీజన్ 5లో అనుకుంటా, నాకు బాగా గుర్తున్నంత మేరకు మానస్కి శ్రీరామచంద్రకి ఒక టాస్క్ ఇచ్చారు. అంటే ఇట్లాగే టవర్ టాస్క్ వుడ్స్ బ్రేక్ చేయాలి. ఏదో వెయిట్ లాంటిది ఒకటి ఉంటుంది అనమాట, వెయిట్ ఏదో మరి మొత్తానికి. సో అది పైకి కిందకి లాగి మళ్ళీ వదలాలి. ఆ వెయిట్తో బ్రేక్ అవ్వాలి, మళ్ళీ లాగి వదలాలి, ఆ వెయిట్తో బ్రేక్ అవ్వాలి. అట్లాంటి టాస్క్ పెడితే మానస్ది కూడా అక్కడ స్టక్ అయిపోయింది పాపం. అట్లాగే ఓడిపోయింది టాస్క్ అంతా కూడా. సో శ్రీరామచంద్ర విన్ అయ్యాడు ఆ టాస్క్. ఇది కూడా అట్లా అనిపించింది, ఒకళ్ళది ఉండిపోతే ఏంది పరిస్థితి అని. కాకపోతే ఫైనల్గా నిఖిల్ అయితే కొట్టాడు. ఇంకెందుకు వెళ్ళింది, ఈ గ్యాప్లో విష్ణు వేసేసింది. ఇంకా మణికంఠ ఫస్టే కింద పడేసాడు నిఖిల్ కొడుతున్న టైంలో. మళ్ళీ వెళ్ళాడు వేసాడు మొత్తానికి. మళ్ళీ ఆగిపోయింది వాళ్ళ బాల్, మళ్ళీ కొట్టాడు నిఖిల్. ఇంకా ఈ గ్యాప్లో ఆదిత్య గారు కూడా వేస్తారు ఫాస్ట్గా. నైన్గా ఫాస్ట్గా వెళ్ళింది. ఈ గ్యాప్లో మళ్ళీ యష్మి పడేసింది. నైన్గా బేసిక్గా హైట్ చాలా తక్కువ, బట్ అయినా కూడా చాలా బాగా వేసింది అసలు నిజానికి చెప్పాలంటే. అసలు అంటే ఒక స్టెప్ అయితే ముందుకు వచ్చేసింది, ఫుట్ లోపలికి వచ్చేసింది కొంచెం, బట్ చెప్పలేదు ఇంకా. ఈవెన్ మీరు గమనించినట్టయితే అక్కడ నిఖిల్ కూడా నైన్కి సపోర్ట్ చేశారు. ఎందుకంటే అక్కడ టైం అయిపోతుంది. స్టాప్ వాచ్ నాకు ఇచ్చినట్టున్నారు, స్టాప్ వాచ్ ఆన్ కొట్టింది. సో 9 మినిట్స్ చూపిస్తోంది అక్కడ. సో ఆ 9 మినిట్స్ అనేది చూపిస్తున్నప్పుడు ఆ 1 మినిట్ అని చెప్తోంది. తర్వాత 30 సెకండ్లు ఉన్నాడు, 30 సెకండ్లు అని చెప్తోంది. ఈ 30 సెకండ్లో యష్మి వేయలేదని నిఖిల్ క్లారిటీ ఉంది. సో అందుకోసం అని చెప్పి ఇంకా అంటే నిఖిల్ దగ్గరే చాలా లేట్ అయిపోయింది వీళ్ళకి. సో అందుకోసమని నిఖిల్ ఏం చేశాడు, నైన్కి సపోర్ట్ చేశాడు అక్కడ. కమాన్ జాగ్రత్త బాగా అని చెప్పి. సో ఫైనల్గా అందులో వేసేసింది బాల్. సో అది ఇంకా 9గా బాల్ కూడా పడిన తర్వాత 5 అయిపోయింది. అప్పటికి 9 మినిట్స్ 47 సెకండ్స్ అయిందంట. సో 5 బాల్స్ ఆ టవర్లో పడడానికి అంత టైం పట్టింది. సో ఇంకా బట్ ఫుట్ అయితే లోపల ఉంది. అది కొంచెం రాంగ్ పాయింట్ అనిపించింది నాకైతే మాత్రం. అది మరి కొంచెం ఒక స్టెప్ వెనక్కి వెళ్ళమని చెప్పు ఉండాల్సిందేమో, జెన్యున్గా ఫెయిర్గా చెప్పాలంటే సంచాలక్గా. ఇంకా తర్వాత సీత టీం విన్ అయింది ఫస్ట్ టాస్క్. వైల్డ్ కార్డ్ 12 రిమూవ్డ్ అండ్ వీళ్ళ ప్లకార్డ్ పెట్టారు అక్కడ కాంతారా అని. సీత అందరినీ రమ్మంది. నాకు ఇక్కడ బాగా నచ్చింది అబ్బా. బేసిక్గా సీత ఏంటంటే ఏదో తన చీఫ్ కదా అని చెప్పి తను ఒక్కరు తెలియబెట్టేయకుండా, లేదంటే ఎవరో తనకు నచ్చిన వాళ్ళని ఒకరిని పెట్టకుండా అందరినీ రెండు తల వచ్చేయండి అని చెప్పి అందరితో పెట్టించడం. ఆదిత్య గారు మళ్ళీ మధ్యలో ఇంకో వైపు తిరిగితే ఆయన మళ్ళీ రమ్మండం. సో టీంకి రెస్పెక్ట్ ఇస్తుంది. సో ఈక్వల్ వాల్యూ ఇస్తుంది అనిపించింది నాకైతే మాత్రం సీత విషయంలో. నాకు బాగా అనిపించింది. ఇంకా తర్వాత మణికంఠ అండ్ నబీల్ ఏదో డిస్కషన్ ఎలా ఉంది వాటమి అని అంటే, ప్రతిసారి కూడా మీకు చూపిస్తా కదా, అందుకే ఈసారి ఒకసారి గెలుపులు చూపించానన్నాడు. లగ్జరీ రూమ్లో ఎప్పుడున్నావు, ప్రతిసారి నువ్వు గెలిచినట్టయితే అంటే నేను గట్టా చీఫ్ అయ్యాకే వెళ్తాను అన్నాడు. తర్వాత మనీ పని అని కామెడీ చేశాడు. ఇంకా 1 లాక్ గెలిచాను ఏదో కామెడీ చేసుకున్నారు మొత్తం. సో శక్తి టీం ఫస్ట్ ఓడిపోయింది కాబట్టి వాళ్ళలోంచి ఒకరిని తీసేయాలని చెప్పారు. సో అందరూ స్ట్రాంగ్ అని చెప్పి యష్మి ఫస్ట్, ఆ తర్వాత నబీల్ మనీని తీస్తారని అన్నాడు. ఇంకా తర్వాత ఫైనల్గా యష్మి ఒపీనియన్ చెప్పమన్నారు. సోనియా సింపుల్గా కావాలని యష్మి పేరు చెప్పేసింది. సో యాక్చువల్గా నన్ను అడిగితే ఫస్ట్ చీఫ్ చెప్పాలి. సో ఇంకా ఆల్రెడీ మీరు ఈ క్లాన్లోనే ఉండొచ్చారు కాబట్టి మీరు చెప్పాలి డెసిషన్స్ అని చెప్పాలి, వాళ్ళ మీద దోసేయాలి. అట్లా కాకుండా
నేను తినని కావాలని అడిగింది. సో, తినేంటి ఇంకా మణికంఠ ఫిజికల్‌గా వీక్ ఉన్నాడని చెప్పింది. మణికంఠ ఏమో ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నాడు. సో, ఇక్కడ ఆర్గ్యుమెంట్‌కి ఏముంది ఇప్పుడు తను యష్మి పాయింట్ ఏంటి? తనకి ఏదైతే అనిపించిందో దాని ప్రకారం చెప్తోంది. ఇప్పుడు మణికంఠకి అనిపించినట్టు మణికంఠకి మేబీ యష్మి పేరు చెప్పాలనిపిస్తే యష్మి పేరు చెప్పొచ్చు. ఇంకా నాకు నువ్వు సరిగ్గా ఆడలేవు. కొంచెం ఫోకస్ మిస్ అవుతావు. కొంచెం అగ్రెసివ్ వెళ్తావు. సో, దాంట్లో గేమ్ మీద కాన్సంట్రేషన్ మిస్ అవుతదని చెప్పి ఏదో ఒకటి చెప్పి యష్మిని తీయొచ్చు కావాలంటే. అప్పుడు యష్మి కూడా ఓకే అనుకుంటది. అట్లాగా మెజారిటీ చూసుకుందాం అనేది కదా పాయింట్ అక్కడ. సో, మెజారిటీ ఎవరి పేరు ఎక్కువ వచ్చిందనేది పాయింట్ అక్కడ. అది మానేసి గోల గోల అక్కడ మణికంఠ నా డెసిషన్ ఫైనల్ యష్మి. నాకు అనిపించింది నేను చెప్పా అంది. నాకు వ్యాలిడ్ పాయింట్ అనిపించలేదు అని మణికంఠ. ఇక్కడ ఆర్గ్యుమెంట్లు వద్దు అని చెప్పి నిఖిల్. ఆర్గ్యుమెంట్ చేస్తాను నేను నాకు రాంగ్ అనిపిస్తే అని మణికంఠ. ఆ మనిషి మారడు. మారడు 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 మణికంఠ మారడు. అలాగే ఉంది. ఇది ఏ పాట ఇది? ఓహో! అది కదా! ఓకే. ఓకే. ఇది ఏ ట్యూనో కూడా నాకు అర్థం కాలే. నేను ఫస్ట్ కొద్దిసేపటి దాకా. సర్లేండి. అయితే నేను కావాలని పాడలేదని ముందే చెప్తున్నాను నేను. ఏదో కావాలని పాడాను అనుకుంటారేమో. లేదు నేను ఆ పాట ట్యూన్‌తో కావాలని పాడలేదు. ఏదో వచ్చింది అట్లా పాడేశా అంతే. ఇంకా తర్వాత మళ్ళీ మణికంఠ సోనియా కూడా మణికంఠ పేరే చెప్పింది. నీకంటే వీకా నేను అని అడిగాడు. ఇక్కడ నేను ఆర్గ్యుమెంట్ చేయను. నా పాయింట్ నేను చెప్తా అంది. అంటే దొరికిపోతది కదా మళ్ళీ. నిజంగా మణికంఠ కంటే వీకే కదా సోనియా. టాస్కుల పరంగా చెప్పాలంటే. ఆబ్వియస్‌లీ. సో, ఇంకా తర్వాత మళ్ళీ మణికంఠయే. మణి కాన్ఫిడెంట్ ఉన్నాడని చెప్పి ప్రేరణ. ఇక్కడ బేసిక్‌గా ప్రేరణ ఒక మాట చెప్పింది యాక్చువల్‌గా. యాక్చువల్‌గా చాలామంది మోటివేషనల్ స్పీకర్స్ చెప్పే మాట ఏంటంటే అది ఎస్పెషల్లీ నేను ధోని గారిది ఒక వీడియో చూశాను నేను. సో, ఐ ప్రిఫర్ కాన్ఫిడెంట్ గాయ్ దాన్ టాలెంటెడ్ గాయ్ అని చెప్పి ఒకటి ఉంటుందన్నమాట ఒక ఇంటర్వ్యూలో. బికాజ్ ఐఎమ్ ఏ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ ధోని, ఎంఎస్ ధోని. సో, ఆయనది నేను ఒక వీడియోలో చూసా. ఆయన ఏమంటాడంటే ఒక పర్సన్‌లో ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఆ పర్సన్ కాన్ఫిడెంట్‌గా లేకపోయినట్టయితే మనము ఇంకా ఆ పర్సన్‌ని తీసుకొని వేస్ట్. ఆ పర్సన్‌లో ఉన్న టాలెంట్‌ని అతను బయట పెట్టలేడు. ఎందుకంటే అతను కాన్ఫిడెంట్‌గా లేడు కాబట్టి. అదే టాలెంట్ కొంచెం తక్కువ ఉన్నా కూడా తన మీద తనకి చాలా కాన్ఫిడెంట్ ఉన్న ఒక ప్లేయర్‌ని గనక తీసుకున్నట్టయితే తనకున్న టాలెంట్‌ని 100% వాడతాడు. సో, దానివల్ల మనకి బెటర్ రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. సో, తను ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, ఇట్లాగా ఎంఎస్ ధోని గారు ఒకసారి మాట చెప్పారనమాట. చాలామంది చెప్పారు ఈ మాట. ఆయన చెప్పింది నాకు బ్రెయిన్‌లోకి బాగా ఎక్కింది. ఆయనే ఫస్ట్ చెప్పారులెండి. అది వేరే విషయం. లేదులెండి ముందు కూడా వేరే వాళ్ళు చెప్పారు. అంటే మరి ఎంఎస్ ధోని ఫ్యాన్ కదా అని చెప్పి అట్లా చెప్పకూడదు అనిపించింది నాకే. లేదు వేరే వాళ్ళు కూడా చెప్పారు. బట్ ఎంఎస్ ధోని గారు చెప్పింది నాకు బాగా ఎక్కింది నాకు. అయితే సో, ప్రేరణ ఈ పాయింటే చెప్తుంది. కానీ నా పాయింట్ ఏంటంటే అక్కడ అందరూ కాన్ఫిడెంటే ఎక్సెప్ట్ నిఖిల్. నిఖిల్‌నే తీసి దొబ్బాలి. తీసి దొబ్బితే క్లాన్ చీప్ కదా! కష్టం తీయడం. అదే వచ్చిన బాధ. ఇంకోటేంటంటే నేను అసలు ఫస్ట్ నిఖిల్ ఈ పేరు చెప్పాల్సింది. ఎవరు తన మైండ్‌లో ఎవరి పేరు ఉందనేది. అట్లా కాకుండా యష్మితో చెప్పించారు. సో, నన్నడిగితే ఆ క్లాన్‌లో ఎవరైనా కాన్ఫిడెంట్‌గా లేరంటే నిఖిల్ ఒక్కడే. సో, నిఖిల్‌నే తీసి దొబ్బాలి. ఇంకా తర్వాత నేనే వెనక్కెళ్తున్నా. నా దగ్గర ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెంత్ ఉంది. కానీ నేను ఒకవేళ ఎళ్ళినా కూడా దాన్ని వీళ్ళు రీప్లేస్ చేయగలరు. నా మెంటల్ స్ట్రెంత్‌ని సోనియా రీప్లేస్ చేయగలదు. నా ఫిజికల్ స్ట్రెంత్‌ని పృథ్వీ బ్యాలెన్స్ చేయగలడని చెప్పి శ్రీ 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 మణికంఠేంద్ర స్వామి గారు తెలియజేసి పక్కకు తప్పుకోవడం జరిగింది. అండ్ తర్వాత పృథ్వీ కూడా మణి పేరే చెప్పాడులెండి. లాస్ట్‌కి మణి ఔట్. మణి తెండి గెలవండి అని చెప్పాడు. ఇంక సోఫాలో కూడా అదే మాట అంటే నాకు వీకెండ్ ఉంటదన్నాడు. నీ నుంచి ఉండకపోతే చాలని సోనియా, గెలవకపోతే ఉంటదని మణికంఠ. సో, ఓకే. ఇంక నేను సాక్రిఫైస్ చేసిన దానికి వాల్యూ ఉండాలి కదా అనుకోవడంలో అయితే మాత్రం తప్పు లేదు. సో, అదైతే మాత్రం కరెక్టే. అది రాంగ్ పాయింట్ అని అయితే చెప్పలేము మనం. ఇంకా తర్వాత నిఖిల్ అయితే యష్మి అనుకున్నాడంట. ఎందుకంటే నామినేషన్‌లో లేదని. అండ్ తనకి ప్రాఫిట్ కావాలి ప్రతిదానికి కూడా. సో, ప్రాఫిట్ లేకుండా తను ఆడదు. అంటే ఇప్పుడేంది నాకు అర్థం కావట్ల. ఇప్పుడు అంటే వాళ్ళందరూ ఆడతారు. కానీ వాళ్ళకి మాత్రం ప్రాఫిట్ ఇవ్వకూడదు. నువ్వు గెలవడం కోసం వాళ్ళందరూ ఆడాలి. కానీ ప్రాఫిట్స్‌లో షేర్ మాత్రం ఇవ్వవు. ప్రాఫిట్ మాత్రం నీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటావు. లైక్ రెడ్ ఎగ్ సోనియాకి ఇచ్చినట్టు. అంతేనా? దండం తోతా నీకు. ఏడ దొరికావయ్యా నువ్వు. అసలు నిఖిల్ నిజంగా వరస్ట్ తయారయ్యాడు మొత్తం అంతా కూడా. ఇంకేం చేయలేము ఇంకా. ఇంకా లూప్ హోల్ అని చెప్పి ఇంకా నిఖిల్ లూప్ హోల్స్ పట్టుకోవడానికి వచ్చిందని నిఖిల్ అంటే లూప్ హోల్ అంటే ఏంటంటే అంటే పృథ్వీ అడిగాడు లూప్ హోల్ అంటే ఏంటంటే బెలూన్ టాస్క్లో నేను చేశాను కదా అంది. నేను చేసినట్టు అంది. అక్కడ ఆవిడే చెప్పుకుంటుంది బెలూన్ టాస్క్లో చండాలంగా ఆడింది. నాగార్జున గారు వచ్చి సోనియా సోనియా సూపర్గా ఆడింది అంట. ఏంటి చెప్తాం ఇంకా. ఇంకా తర్వాత ఈట్ ఇట్ అండ్ బీట్ ఇట్ టాస్క్ వచ్చింది. మహాతాలి అన్నారు. అది బాహుబలి తాలి యాక్చువల్‌గా నాకు బాగా గుర్తు.
సో ఒకరు మాత్రమే తినాలి, 40 మినిట్స్‌లో తినాలి. యష్మి ఫుల్ కాన్ఫిడెంట్ ఉంది యాక్చువల్‌గా. బట్ ఎవరు తినలేరు. చాలా కష్టం అది. ఎక్కడో వెరీ రేర్ పీపుల్ మాత్రం తినగలరు. మొన్న నాకు బాగా గుర్తున్నంత వరకు ఎవరో ఒక ఫాదర్ కాబోరు తన కొడుకు ఫీజు కట్టాలి. ఆ తాళి 40 నిమిషాల్లో తింటే రూ. 1,00,000 ఇస్తానన్నారని చెప్పి పాపం ఆయన తిన్నాడయ్యా. తినలేక తిన్నాడు. పాపం కొడుకు కోసం అంటే అది ఇంకా ఇమ్మీడియేట్‌గా సంపాదించే పరిస్థితి లేదు. సో ఏదో ఒకటి చేసి ఆ 1,00,000 సంపాదించాలని చెప్పి అది తిన్నాడు. ఆ కథ నిజంగా చాలా బాధగా అనిపించింది నాకైతే మాత్రం అది విన్నప్పుడు. సో, అట్లాగే ఎవరో దృఢ సంకల్పం, మనసు నిండా ధైర్యం, నాకేమైపోయినా పర్లేదు, నా వాళ్ళు బాగుండాలనుకునే ఆలోచన, ఇట్లాంటివి ఉంటే తప్ప ఎవ్వరు చేయలేరక్కడ. అది చాలా కష్టమైన విషయం అది. ఇంకా వైల్డ్ కార్డ్ కావాలి అని చెప్పి కదా చేశారని ప్రేరణ. సీత నుంచి నబీలు, నిఖిల్ నుంచి సోనియా. ఎందుకు సోనియాని పంపారో తెలుసా? బేసిక్‌గా సోనియాకి ఇష్టమైన ఫుడ్ తిననివ్వచ్చు అని చెప్పి. అంతే అంతకుమించి ఏయట్లేదు. అర్థమైపోతుందక్కడ. ఛీ! 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 అనిపించింది నాకు. ఇంకా యష్మి ఎళ్తానంది. కానీ సోనియానే పంపారు. తినాలనిపించింది ఫస్ట్ తినేయి అని చెప్పి సీత ఇక్కడ నిఖిల్‌తో నబీల్‌తో సారీ. ఇంకా ఎలా ఉందని 'బిగ్ బాస్' నబీల్‌తోని, తర్వాత విష్ణుతోని, తర్వాత సోనియాతోని ఫన్ను. తినాలనిపిస్తుందా విష్ణుప్రియ అంటే, "ఆ! అవును 'బిగ్ బాస్' అంటే, "ఆ! అయితే చూసి ఆనందించు" జోకులు. విష్ణుని పాట పాడమంటే వివాహ భోజనం పాట పాడింది. నబీల్‌కి వామిటింగ్ వచ్చేస్తుంది మధ్యలో. ఇంకా తర్వాత 2 టేబుల్ చెప్పమని సోనియాకి, 8 టేబుల్ చెప్పమని నబీల్‌కి. కొంచెం స్పైసీగా కూడా ఉన్నట్టుంది. ఇంకా ఒంటరిగా చేయగలరా అంటే చేయగలమన్నారు ఇద్దరు. కానీ టైం కావాలన్నారు. అయితే ఒకరి హెల్ప్ తీసుకోవచ్చని చెప్తే వాళ్ళ దాంట్లోకి ఆదిత్య గారు, వీళ్ళ దాంట్లోకి యష్మి అయితే వచ్చారు. ఇంకా యష్మిని పాట పాడమన్నారు. ఇంక ఫైనల్‌గా బజర్ అయితే వచ్చేసింది. బానే తిన్నారు గానీ, ఇంక సరిపోలేదు. బానే ట్రై చేశారు కానీ ఓడిపోయారనమాట మొత్తానికి. సో, 11 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ స్టిల్ అలాగే ఉన్నాయన్నమాట. సో, ఫుడ్‌ని తినమనైతే చెప్పడం జరిగింది. సో, మొత్తానికి. సో, అట్లాగా వాళ్ళది వాళ్ళు కొంచెం కొంచెం తిన్నారు బిర్యానీ. కొంతమంది పీసులు, కొంతమంది మణికంఠ వచ్చి ఒక కప్పు పట్టుకుపోయి, అట్లా ఎవరికి నచ్చింది వాళ్ళు తిన్నారు. సో, అట్లాగే ఈరోజు ఎపిసోడ్ అయితే ముగిసింది. సో, 'బిగ్ బాస్' భోజనశాల కార్యక్రమం ఈ రోజుతో ముగిసిందనమాట. సో, ఇంక రేపు ఎట్లా ఉంటది, ఏంటి అనేది చూడాల్సుంటది. సో, రేపు గూడా టాస్కులుంటాయి. ఇంకేం లేదు ఇంకో 10 టాస్కులుంటాయి. ఆ 10 టాస్కులు రేపు, ఎల్లుండి ఉంటాయి కంప్లీట్‌గా. సో, 26, 27 ఇవే ఉంటాయి టాస్కులు కంప్లీట్‌గా. అంటే మధ్య మధ్యలో ఏమైనా డిస్కషన్స్ ఏమైనా చూపిస్తే చూపించచ్చేమో గానీ, మాక్సిమం 10 టాస్కులయితే ఉంటాయి. సో, ఎందుకంటే మరిక 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కోసం 12 టాస్కులు గదా! సో, ఒకటి అవ్వగానే ఒకటి తీశారు. ఒకటేమో వీళ్ళు ఓడిపోయారు, ఇద్దరు ఓడిపోయారు కాబట్టి లేదు. సో, ఇంకా 10 టాస్కులుంటాయి. సో, అందులో ఎన్ని గెలుస్తారు, ఎన్ని ఓడుతారని బట్టి ఎంతమంది వస్తారు అనేది డిసైడ్ చేస్తారు. బట్ ఇంకా అది ఏదో చెప్తున్నాను కదా! ఆరుగురే వచ్చేలా చేస్తారు. అంతే అంతకు మించి ఇంకేటి లేదు. సో, అది గైస్ మ్యాటర్. సో, దిస్ ఈస్ ద ఎపిసోడ్ రివ్యూ. మీకెలా అనిపించింది ఈరోజు ఎపిసోడ్ అనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ఈస్ ద వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటికైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైదర్, అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.